మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. ప్రపంచంలోని 5 గొప్ప ఆర్థిక రాజ్యాల్లో 4వ దేశమైన జర్మనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జర్మనీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. దీని కారణంగా ఇమిగ్రేషన్ విషయంలో చాలా దూకుడు విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే జర్మనీ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది వలస పౌరులకు వసతి కల్పించవలసిన అవసరం ఏర్పడిందన్నమాట. భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు జర్మనీకి వెళ్తున్నందున ఈ వార్త ఇండియాలోని స్కిల్డ్ కార్మికులకు శుభవార్త అనే చెప్పాలి. తాజాగా జర్మనీ కూడా వీసా నిబంధనలను సడలించడంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ప్రయాణం సులువుగా మారింది. జర్మనీకి ప్రతి సంవత్సరం 2,88,000 మంది కార్మికులు అవసరమవుతున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ షార్టేజ్ అంతా విదేశీయుల ద్వారా భర్తీ చేయవలసినదే కావటం విశేషం. జర్మనీలో స్టేబుల్ వర్క్ ఫోర్స్ అవసరాలను తీర్చడానికి 2024 వరకు ప్రతి సంవత్సరం 2,88,000 మంది వలస పౌరులకు వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంఖ్య, ముఖ్యంగా మహిళలు, వృద్ధ కార్మికుల్లో మంచి పెరుగుదల లేకుంటే మరింత మంది విదేశీ కార్మికులను జర్మనీ ఆహ్వానించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అప్పుడు జర్మనీకి కావలసిన విదేశీ వర్క్ ఫోర్స్ సంఖ్య 3,68,000కు చేరుకుంటుంది. జర్మనీ వర్క్ ఫోర్స్ లో వృద్ధాప్య జనాభా ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని బెటెల్స్మాన్ స్టిమ్ఫుంగ్ నివేదిక వెల్లడించింది. అందుకోసం ప్రతి ఏటా వందలాది మంది వలసదారులను జర్మనీకి తీసుకురావాలి. తద్వారా కంపెనీలు, ఆఫీసులు మొదలైనవి సజావుగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. జర్మనీలో ఇమిగ్రేషన్ పాలసీపై పెరుగుతున్న రాజకీయ చర్చ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని బెటెల్స్మాన్ స్టిమ్ఫుంగ్ రిపోర్ట్ పేర్కొంది. దేశంలో ఇటీవల రెఫ్యూజీల సంఖ్య పెరిగిపోవడంతో కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలను విధించాలని అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా మార్పు కారణంగా జర్మనీలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఫలితంగా 2000 సంవత్సరం ప్రారంభంలో వర్క్ ఫోర్స్ షార్టేజ్ మొదలైంది. 2000లో దాదాపు 6 లక్షల మంది వలసదారులు జర్మనీలోకి ప్రవేశించినప్పటికీ ఇప్పుడు ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని రిపోర్ట్ సూచిస్తోంది. దేశంలో జనాభాకు ఎదురవుతున్న సవాళ్ల కారణంగా రాబోయే కాలంలో వలసదారుల అవసరం ఏర్పడబోతోందని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఇండియాలోని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కు గొప్ప అవకాశంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని 5 గొప్ప ఆర్థిక రాజ్యాల్లో 4వ దేశమైన జర్మనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జర్మనీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. దీని కారణంగా ఇమిగ్రేషన్ విషయంలో చాలా దూకుడు విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే జర్మనీ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది వలస పౌరులకు వసతి కల్పించవలసిన అవసరం ఏర్పడిందన్నమాట. భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు జర్మనీకి వెళ్తున్నందున ఈ వార్త ఇండియాలోని స్కిల్డ్ కార్మికులకు శుభవార్త అనే చెప్పాలి. తాజాగా జర్మనీ కూడా వీసా నిబంధనలను సడలించడంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ప్రయాణం సులువుగా మారింది. జర్మనీకి ప్రతి సంవత్సరం 2,88,000 మంది కార్మికులు అవసరమవుతున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ షార్టేజ్ అంతా విదేశీయుల ద్వారా భర్తీ చేయవలసినదే కావటం విశేషం. జర్మనీలో స్టేబుల్ వర్క్ ఫోర్స్ అవసరాలను తీర్చడానికి 2024 వరకు ప్రతి సంవత్సరం 2,88,000 మంది వలస పౌరులకు వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంఖ్య, ముఖ్యంగా మహిళలు, వృద్ధ కార్మికుల్లో మంచి పెరుగుదల లేకుంటే మరింత మంది విదేశీ కార్మికులను జర్మనీ ఆహ్వానించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అప్పుడు జర్మనీకి కావలసిన విదేశీ వర్క్ ఫోర్స్ సంఖ్య 3,68,000కు చేరుకుంటుంది. జర్మనీ
వర్క్ ఫోర్స్లో వృద్ధాప్య జనాభా ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని బెటెల్స్మాన్ స్టిమ్ఫుంగ్ నివేదిక వెల్లడించింది. అందుకోసం ప్రతి ఏటా వందలాది మంది వలసదారులను జర్మనీకి తీసుకురావాలి. తద్వారా కంపెనీలు, ఆఫీసులు మొదలైనవి సజావుగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. జర్మనీలో ఇమిగ్రేషన్ పాలసీపై పెరుగుతున్న రాజకీయ చర్చ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని బెటెల్స్మాన్ స్టిమ్ఫుంగ్ రిపోర్ట్ పేర్కొంది. దేశంలో ఇటీవల రెఫ్యూజీల సంఖ్య పెరిగిపోవడంతో కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలను విధించాలని అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా మార్పు కారణంగా జర్మనీలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఫలితంగా 2000 సంవత్సరం ప్రారంభంలో వర్క్ ఫోర్స్ షార్టేజ్ మొదలైంది. 2000లో దాదాపు 6 లక్షల మంది వలసదారులు జర్మనీలోకి ప్రవేశించినప్పటికీ ఇప్పుడు ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని రిపోర్ట్ సూచిస్తోంది. దేశంలో జనాభాకు ఎదురవుతున్న సవాళ్ల కారణంగా రాబోయే కాలంలో వలసదారుల అవసరం ఏర్పడబోతోందని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఇండియాలోని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కు గొప్ప అవకాశంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని 5 గొప్ప ఆర్థిక రాజ్యాల్లో 4వ దేశమైన జర్మనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జర్మనీ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. దీని కారణంగా ఇమిగ్రేషన్ విషయంలో చాలా దూకుడు విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే జర్మనీ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది వలస పౌరులకు వసతి కల్పించవలసిన అవసరం ఏర్పడిందన్నమాట. భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో పౌరులు జర్మనీకి వెళ్తున్నందున ఈ వార్త ఇండియాలోని స్కిల్డ్ కార్మికులకు శుభవార్తనే చెప్పాలి. తాజాగా జర్మనీ కూడా వీసా నిబంధనలను సడలించడంతో భారతీయులు అక్కడికి వెళ్లేందుకు ప్రయాణం సులువుగా మారింది. జర్మనీకి ప్రతి సంవత్సరం 2,88,000 మంది కార్మికులు అవసరమవుతున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ షార్టేజ్ అంతా విదేశీయుల ద్వారా భర్తీ చేయవలసినదే కావటం విశేషం. జర్మనీలో స్టేబుల్ వర్క్ ఫోర్స్ అవసరాలను తీర్చడానికి 2024 వరకు ప్రతి సంవత్సరం 2,88,000 మంది వలస పౌరులకు వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. కార్మికుల సంఖ్య, ముఖ్యంగా మహిళలు, వృద్ధ కార్మికుల్లో మంచి పెరుగుదల లేకుంటే మరింత మంది విదేశీ కార్మికులను జర్మనీ ఆహ్వానించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అప్పుడు జర్మనీకి కావలసిన విదేశీ వర్క్ ఫోర్స్ సంఖ్య 3,68,000కు చేరుకుంటుంది. జర్మనీ వర్క్ ఫోర్స్లో వృద్ధాప్య జనాభా ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని బెటెల్స్మాన్ స్టిమ్ఫుంగ్ నివేదిక వెల్లడించింది. అందుకోసం ప్రతి ఏటా వందలాది మంది వలసదారులను జర్మనీకి తీసుకురావాలి. తద్వారా కంపెనీలు, ఆఫీసులు మొదలైనవి సజావుగా నడిపేందుకు ఆస్కారం ఉంటుంది. జర్మనీలో ఇమిగ్రేషన్ పాలసీపై పెరుగుతున్న రాజకీయ చర్చ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపుతుందని బెటెల్స్మాన్ స్టిమ్ఫుంగ్ రిపోర్ట్ పేర్కొంది. దేశంలో ఇటీవల రెఫ్యూజీల సంఖ్య పెరిగిపోవడంతో కఠినమైన ఇమిగ్రేషన్ నిబంధనలను విధించాలని అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జనాభా మార్పు కారణంగా జర్మనీలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఫలితంగా 2000 సంవత్సరం ప్రారంభంలో వర్క్ ఫోర్స్ షార్టేజ్ మొదలైంది. 2000లో దాదాపు 6 లక్షల మంది వలసదారులు జర్మనీలోకి ప్రవేశించినప్పటికీ ఇప్పుడు ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడిందని రిపోర్ట్ సూచిస్తోంది. దేశంలో జనాభాకు ఎదురవుతున్న సవాళ్ల కారణంగా రాబోయే కాలంలో వలసదారుల అవసరం ఏర్పడబోతోందని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఇండియాలోని స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కు గొప్ప అవకాశంగా మారుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.